సంక్రాంతి పండుగకు నగరవాసులు పల్లెబాట పట్టడంతో హైదరాబాద్ సిటీలోని ప్రధాన బస్ స్టాపులు రద్దీగా మారాయి. ఎల్బీ నగర్ నుంచి మా ప్రతినిధి రజిత మరింత సమాచారాన్ని అందిస్తారు. ఎస్ గీతిక, సరదాల సంక్రాంతిని సొంతూరులో జరుపుకోవడానికి పట్నం వాసులంతా కూడా పల్లెబాట పట్టారు. దీంతో నగరంలోని ప్రధాన బస్ స్టాపులన్నీ కూడా ప్రయాణికులతో రద్దీగా మారాయి. ప్రధాన బస్ స్టాపులు అంటే అటు ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ కావచ్చు, ఉప్పల్ కావచ్చు, ఆరాంఘర్, దీంతో పాటు ఎల్బీ నగర్ తదితర ప్రాంతాలు అయితే ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయని చెప్పొచ్చు. మనం విజువల్స్ లో చూడొచ్చు కూడా. ఎల్బీ నగర్ బస్ స్టాప్ లో ప్రయాణికుల రద్దీ అయితే కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం నుంచే కూడా భారీ ఎత్తున ప్రయాణికులంతా కూడా సొంతూరి బాట పట్టడంతో ఈ ఎల్బీ నగర్ ప్రాంతం అంతా కూడా ప్రయాణికులతో రద్దీగా మారింది. ఈ రోజు నుండి ఏవైతే విద్యాలయాలకు సెలవులు ప్రకటించినటువంటి నేపథ్యంలో విద్యార్థులు కావచ్చు, అందులోనూ వీకెండ్ ఉండడంతో ఉద్యోగులు కూడా సొంతూరి బాట పట్టారు. దీంతో ఇక్కడ బస్ స్టాప్ మొత్తం కూడా ప్రయాణికులతోటి కిటకిటలాడుతుంది అని చెప్పొచ్చు. ఇక సంక్రాంతి పండుగకు ఊరెళ్లే ప్రయాణికుల కోసం అయితే ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. 6431 ప్రత్యేక బస్సులు ఈ సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంచారు. ఇందులో తెలంగాణలోని వివిధ జిల్లాలకు వెళ్లేటువంటి బస్సులతో పాటు ఏపీ ప్రాంతానికి వెళ్లేటువంటి బస్సులను కూడా ప్రయాణికుల కోసం అయితే అందుబాటులో ఉంచారు. అయితే ఏవైతే 6000 బస్సులు ఉన్నాయో ఈ 6000 బస్సుల్లో 960 బస్సులను ఓపీఆర్ కోసం కూడా ఉంచారు. అంటే ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ బస్సులు అవి ఎవరైతే ఆన్లైన్ లో ముందస్తుగా టికెట్ బుక్ చేసుకోవడం కోసం అయితే వారికి అందుబాటులో ఉంచారని చెప్తున్నారు ఆర్టీసీ అధికారులు. అయితే సంక్రాంతి పండుగకు ఏపీకి వెళ్లేటువంటి ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి ఏవైతే ఆన్లైన్ లో ఓపీఆర్ రిజిస్ట్రేషన్ కోసము అందుబాటులో ఉంచిన బస్సుల్లో దాదాపు 300 బస్సుల వరకు కూడా విజయవాడ వైపు వెళ్లేటువంటి బస్సులను అందుబాటులో ఉంచారు. ఎందుకంటే ఏపీకి ఇటు విశాఖపట్నం కావచ్చు, గుంటూరు కావచ్చు, నెల్లూరు తదితర ప్రాంతాలకు వెళ్లేటువంటి ప్రయాణికులు ఎక్కువగా ఉంటారు. విజయవాడ కూడా ఎక్కువ ప్రయాణికులు వెళ్తూ ఉంటారు కాబట్టి వారి కోసం కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. మనం విజువల్స్ లో ఆ దృశ్యాలను అయితే చూస్తూ ఉన్నాము. భారీగా ప్రయాణికులంతా కూడా బస్సుల కోసం ఇక్కడ వేచి ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్ స్టాపుల్లో కూడా అన్ని ఏర్పాట్లను అయితే అధికారులు చేశారు. అంటే ఎప్పటికప్పుడు ప్రయాణికులకు హెల్ప్ డెస్కులు కూడా అందుబాటులో ఉంచారు. ఈ హెల్ప్ డెస్కుల ద్వారా ప్రయాణికుల ఏవైతే క్వైరీస్ ఉంటాయో వాటన్నింటినీ తీర్చే విధంగా, అంటే ఏ బస్సు ఎక్కడ, ఎటు వెళ్లే బస్సు ఎక్కడ ఆగుతుంది, ఏ బస్సు ఏ సమయానికి వస్తుంది తదితర విషయాలన్నింటినీ కూడా తెలియజేసే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లను చేశారు. ఇక్కడ భారీ ఎత్తున అయితే ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది అని చెప్పొచ్చు. ఉదయం నుంచే కూడా భారీగా ప్రయాణికులు సొంతూరు బాట పట్టడంతో కూడా ఈ ప్రాంతం అంతా రద్దీగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి మీరు? సూర్యాపేట. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? అర్ధగంట నుండి. బస్సెస్ లేవా? వస్తున్నాయి కానీ ఫుల్ అయిపోతుంది. మరి ఇప్పుడు ఈ బస్ లో ఎక్స్ట్రా ఛార్జ్ కూడా ఉన్నది కదా, దాని గురించి తెలుసా? తెలియదు. అంటే 50% ఇప్పుడు ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది మీకు. హాలిడేసా? ఓకే. మీరు ఎక్కడికి వెళ్ళారు? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడు వచ్చిన 10 మినిట్స్. 5 మినిట్స్ అవుతుందా? బస్సెస్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఇంతమంది జనాలు ఉన్నారు కదా. ఎక్కాలనిపిస్తుంది. ఎక్కకపోతే ఓకే. మరి సీట్ దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? దొరకద్ది, ముందు ఎక్కితే దొరికింది. ఓకే, థ్యాంక్ యూ. చూడొచ్చు. అయితే ఈ రోజు నుండి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో ఒకేసారి ప్రయాణికులంతా కూడా సొంతూరు బాట పట్టడంతో కూడా బస్సులు, ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా బస్సుల్లో సీట్లు దొరికేటువంటి పరిస్థితి లేదు. చాలా మంది ప్రయాణికులు కూడా నిలబడే వెళ్లాల్సినటువంటి దుస్థితి ఉందని ఇక్కడ ప్రయాణికులు చెప్తున్నారు. మనం వస్తున్నటువంటి బస్సులను కూడా చూసుకోవచ్చు. చాలా వరకు కూడా సీట్లు లేక నిలబడే సొంతూరు బాటకైతే పయనమైపోతున్నారు ప్రయాణికులంతా. ఇక
ఏదైతే ఈ ప్రత్యేకమైనటువంటి బస్సులు ఉన్నాయో ఈ బస్సుల్లో అయితే 50% ఎక్స్ట్రా ఛార్జీలు వసూలు చేస్తామని ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రయాణికులతోటి వెళ్ళినటువంటి బస్సులు వస్తున్నప్పుడు తిరిగి ఖాళీగా రావాలి కాబట్టి ఎక్స్ట్రా ఛార్జీలు వర్తిస్తాయని కూడా ఆర్టీసీ అధికారులు చెప్తూ ఉన్నారు. దీంతో పాటు ఏవైతే ఈ 6000 బస్సులు ఉన్నాయో ఈ 6000 బస్సుల్లో 5000 స్పెషల్ బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకము అమలులో ఉంటుందని కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. అంటే ఈ 5000 బస్సులు కూడా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులే ఉంటాయి. అందులో లేడీస్ ఎవరైతే ఉంటారో వారికి మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని కూడా మనకి అధికారులు చెప్తూ ఉన్నారు. మేడం చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి? సూర్యాపేట. సో ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 2 hours నుండి. బస్సెస్ రావట్లేవా సార్? బస్సెస్ వస్తున్నాయి కానీ ఆల్రెడీ ఫుల్ చేస్తున్నాయి. ఇక్కడ నుంచి కొన్ని స్పెషల్ పెట్టేసి ఈ ఆధార్ ఒకటి సపరేట్ గా ఉన్నది కాబట్టి దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఆధార్ స్పెషల్ బస్సులు పెట్టి లేడీస్ వరకు కొన్ని స్పెషల్ బస్సులు పెడితే సంతోషంగా ఆడపిల్లలు కానీ ఈ రోజు సెలవులు స్టార్ట్ కావడంతో ఆడపిల్లలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇంటికాడ నుంచి పేరెంట్స్ వచ్చే పొజిషన్ లేదు కాబట్టి వాళ్ళ కోసం ఎస్పెషల్లీ ఆడమ్మాయిల కోసం ఆధార్ యాక్సెప్ట్ చేసే బస్సులు కొన్ని ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంతవరకైతే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టాలి ఈ పథకం సూపర్ సక్సెస్ఫుల్ అయింది. ఇంకా కొంత లేడీస్ కి కొంత అవకాశం కల్పిస్తే బాగుంటుందని అనుకుంటాం. పండగలను ఉద్దేశించుకొని సెలవులను ఉద్దేశించుకొని ఓన్లీ కాలేజీ స్టూడెంట్స్ కి కొన్ని బస్సులు ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది అనేది నేను కోరుకుంటున్నాను. తాత ఏడిపోతున్నావు? సూర్యాపేట పోతాం. సూర్యాపేటనా? ఎంతసేపు అవుతుంది వెయిట్ చేయమని? గంటన్నర అవుతుందండి. అర్ధగంట. బస్సులు మరి ఫుల్ రష్ వస్తున్నాయి కదా, ఎట్లా? ఎంతమ్మా బస్సులు ఎట్లున్నాయి? బస్సులకు ఇబ్బంది ఉండేది, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఫుల్ రష్ ఉండ్రు. పండుగ సందర్భంగా చాలా ఇబ్బంది అవుతుంది. నిలబడలేకపోతున్నాం, కూర్చుందామనే చోటు లేకుంటుంది. రోడ్ల మీద చాలా ఇబ్బంది ఉంది. మా ఘోరంగా ఉంది జనం. బస్సులు లేక ఇబ్బంది పడుతున్నాం సార్. చూడొచ్చు, అయితే మనం చూస్తూ ఉన్నాము బస్సు ఎక్కడానికి కూడా ఎగబడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎక్కినా కూడా నిలబడి వెళ్లాల్సినటువంటి పరిస్థితే కనిపిస్తుంది. అయితే మహాలక్ష్మి పథకం అమలులో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది మహిళలంతా కూడా ఈ బస్సులు ఏవైతే అంటే మహాలక్ష్మి పథకం అమల్లో ఉన్న బస్సులు ఎక్కడానికి కూడా వేచి ఉంటున్నారు. దీంతో ఆ బస్సులు ఫుల్లుగా అయితే రద్దీగా మారుతున్నాయి. దీంట్లో గంటల కొద్ది బస్ స్టాప్ లో వెయిట్ చేయాల్సినటువంటి దుస్థితి ఉందని కూడా మనకి ప్రయాణికులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉన్నాము, పిల్లలతో కుటుంబాలతో కలిసి అయితే సొంతూరు బాట పట్టారు ప్రయాణికులంతా కూడా. దీంతో బస్ స్టాప్ ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడుతుంది అని చెప్పొచ్చు. ఇక బస్ స్టాప్ లో కూడా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరును ఏర్పాటు చేయడంతో పాటు వారు వేచి ఉండే విధంగా, అంటే వారు కూర్చొని కూడా బస్ స్టాప్ లో బస్సుల కోసం వేచి ఉండడానికి కూడా సీటింగ్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ రోజు చూసుకున్నట్లయితే భారీ ఎత్తున పలు బస్ స్టాప్ లో అయితే ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది. ఇంకా సమయం గడుస్తున్న కొద్దీ కూడా ఈ రద్దీ పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు ఇక్కడ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అంటే గంటల తరబడి కూడా బస్ స్టాపుల్లో వేచి ఉండాల్సి వస్తోందని కూడా ప్రయాణికులు చెప్తున్నారు. అంటే స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ప్రయాణికులంతా ఒకేసారి ఈ రోజే ప్రయాణాలను కొనసాగించడంతో కూడా ఈ రద్దీ కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో కూర్చోవడానికి సీట్లు లేక నిలబడే వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది అని కూడా ప్రయాణికులు చెప్తున్నారు. గీతిక.